హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి మొన్న కోయిటోళ్ళు అయితే 2 పొట్టేళ్ళు వేసారని చెప్పాను కదా. పొట్టేళ్ళు వేసినప్పుడు బోటి మాంసం ఎలా చేయాలి, ఎలా క్లీన్ చేయాలి, కాళ్ళు కానీ బోటి కానీ ఆ మాంసం ఏం చేస్తారనేసి ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోకి అయితే చాలా రెస్పాండ్ అయితే వచ్చింది. చాలా మంది సపోర్ట్ చేశారు, మంచి కామెంట్స్ అయితే పెట్టారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. అలాగే ఆ బోటి కానివ్వండి, కాళ్ళు, తర్వాత మాంసం ఏం చేస్తారు కోయేటోళ్ళు అనేసి చూపించాను కదా ఆ వీడియోలో. ఈ వీడియోలో అయితే పొట్టేలు కొవ్వుని ఏం చేస్తారో చూపిస్తాను మీకు. ఇది మొన్న షూట్ చేశాను అనమాట వీడియో. అప్పుడు నేను వీడియో అప్లోడ్ చేద్దామని అనుకోలేదు, మామూలుగా చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను, అంటే షార్ట్ వీడియో కింద చేద్దామనేసి. కానీ ఫుల్ వీడియో కూడా చేద్దాం, తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ కొవ్వు అయితే మనం ఇంటి దగ్గర పాడేసేస్తాం కదా, వీళ్ళైతే అలా పాడేయరండి. కొవ్వు మొత్తం ఇలాగ కట్ చేసేసి మన కూరల్లో కానీ, తర్వాత మెచబూస్ దిజాజ్ కానీ, మెచబూస్ లేహం కానీ, అంటే మాంసం చికెన్లో ఏదన్నా కూర కానీ రైస్ కానీ ఏదైనా చేసినప్పుడు అందులో వాడతారనమాట. ఇలా ముక్కల కింద కట్ చేసేసి మొత్తం కొవ్వు అయితే ఎక్కువ వస్తుంది కదా 2 పొట్టేళ్ళకి. అలాంటప్పుడు కొవ్వు ఎక్కువ ఉన్నప్పుడు అయితే ఇలాగ ఈ సైజులో కట్ చేసేసి ఇలా పెద్ద పెద్ద గిన్నెల్లో పెట్టేసి వేడికి వదిలేసామంటే పొయ్యి మీద అలా పెట్టి చిన్న మంట మీద ఆ వేడికి దానికి కొవ్వంతా, ఆ కొవ్వు ఉంది కదా కొవ్వంతా కరిగి సేమ్ మనం ఆయిల్ వాడుకుంటాం కదా వంటల్లో, సేమ్ అలాగే వస్తుంది అనమాట, నూనెలాగా వస్తుంది అనమాట బయటికి. ఇది మామూలుగానే ముక్కలుగా కోసేసి పొయ్యి మీద మగ్గనిస్తే ఇలా ఆయిల్ అయితే వస్తుంది అనమాట. ఇది సేమ్ మనం నెయ్యి ఉంటుంది కదా, మనకి నెయ్యి ఫ్లేవర్లో ఉండాలంటే ధనియాలు కరివేపాకు వేసుకున్నామంటే ఇంకా సేమ్ నెయ్యి ఎలా ఉంటుందో దీనికి దానికి అసలు తేడా తెలియదు అనమాట. స్మెల్ కానీ చూడడానికి కానీ నెయ్యి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట. చూడండి, ఇదైతే నేను 2 గిన్నెల్లో పెద్ద పెద్ద గిన్నెల్లో అయితే ఇలా కాయించి పెట్టాను అనమాట. ఇలాగా పొయ్యి మీద పెట్టి ఇవి చూస్తున్నారు కదా, ఫస్ట్ పచ్చిగా ఉన్నప్పుడు బాగా నొరగొచ్చి అవి ఉడుకుతూ ఉంటుంది అనమాట. మొత్తం ఇది రెడీ అయిపోయేటప్పటికి ముక్కలు మొత్తం కూడా ఎర్రగా గోల్డెన్ కలర్లో రావాలి. ముద్ర ఎరుపు రంగులో వచ్చిందంటే మనకు రెడీ అయినట్టు. ఈ నొరగ అనేది రాదు అది రెడీ అయిపోతే. అప్పుడు వరకు పొయ్యి మీద మనం చిన్న మంట మీద అలా మగ్గించుకోవాలన్నమాట. నేను 2 గిన్నెల్లో అయితే పెట్టి ఉడికిస్తున్నాను దీన్ని. వీళ్ళైతే కొవ్వు పాడేయరండి, ఇలాగైతే తింటారనమాట. వీళ్ళు ప్రతి వంటల్లో ఇది వాడతారనమాట పొట్టేళ్ళని వేసుకున్నప్పుడు. చూడండి, ఇప్పుడు కదలట్లేదు కదా, నొరగదంతా ఆగిపోద్ది అనమాట. ఫస్ట్లో పచ్చిగా ఉన్నప్పుడు నొరగ వస్తుంది, అప్పుడు ఉడుకుతున్నట్టు అది మొత్తం ఆ నొరగ మొత్తం ఆగిపోయి ఇలా ముక్కలు పైకి తేలుతా అలాగా కలర్ మారిందంటే రెడీ అయిపోయినట్టు అనమాట. ఇలాగైతే చెయ్యాలన్నమాట. ఇలాగే ఇదంతా చూడండి, కలర్ మొత్తం మారిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇలాగ ముక్కలన్నీ ఇలా వేగిపోయి ఎర్రగా వస్తాయి అనమాట. ఆ ఎరుపు రంగులో మారినప్పుడు రెడీ అయిపోయినట్టు. ఇవన్నీ ముక్కలు తీసి పాడేయాలి, అవి పనికిరావు మళ్ళా. ఇంకా చూడండి, ఆయిల్ అయితే ఇదిగో మనం ఆయిల్ ఎలాగ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చల్లారిన తర్వాత వెన్నపూస ఉంటుంది కదా, పూసల కింద వెన్నపూస ఎలా ఉంటుందో చూడటానికి అచ్చం అలాగే ఉంటుంది అనమాట. ఇదంతా 2 సీసాల్లో పెద్ద పెద్ద సీసాల్లో ఇలా స్టోర్ చేసి పెట్టాలి. వంటల్లోనూ వీళ్ళకి కూరలు కానీ రైస్లు ఏదైనా ప్రిపేర్ చేసినప్పుడు అందులో వాడాలన్నమాట. ఇది అంటే వంట నూనె వాడతాం కదా, దానికి బదులు ఇది. వీళ్ళైతే మనకులా కాదు, వీళ్ళైతే కొవ్వు బాగా తింటారండి. ఆయిల్కి బదులు ఇది వాడతారనమాట. చూడండి, ఇది అయితే తెల్లారిన తర్వాత ఇలా గడ్డగడుద్ది అనమాట. నేను ఆ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇది కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం అయితే నేను వాడేసాను, ఒక బాటిల్ అయితే సగం వాడేసాను అప్పుడని. ఇదైతే ఓపెన్ చేయలేదు, ఇంకాను ఇది వాడలేదు. ఒక బాటిల్ అయితే సగం పైన వాడేసాను, వంటల్లోకి వాడాలన్నమాట. ఇలాగైతే చేసుకుంటారో ఈ కొవ్వుని. ఓకే, వీడియో ఎలాగ అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. బోటి గురించి కూడా నాకు చాలామంది కామెంట్ పెడుతున్నారు. మీకు ఏదైనా ఒకవేళ డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. చూడండి, అలాగా వెన్నపూస ఎలాగుంటుందో సేమ్ అలాగే తెల్లగా పూసల కింద ఉంటుంది అనమాట. ఇది స్మెల్ అది కూడా ఏముండదండి. మనం వాడే నూనె ఎలాగుంటుందో, మంచి నూనె అంటారు కదా, వంటల్లో వాడే నూనె ఎలాగుంటుందో సేమ్ అదే ఫ్లేవర్ ఉంటుంది. ఈ కొవ్వు ముక్కలు కరిగించేటప్పుడే కొంచెం కరివేపాకు కానీ ధనియాలు కానీ వేసుకున్నామంటే ఇంకా నెయ్యికి దానికి ఇంకా స్మెల్ లాగా అసలు దేనికి డౌట్ ఉండదు అనమాట, అచ్చం నెయ్యిలానే ఉంటుంది. వీళ్ళైతే ఇలా తింటారండి ఈ కొవ్వుని ఆయిల్ కింద చేసుకుని. మనకైతే అంత మంచిది కాదు.
ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.